డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మిత్రులారా, అన్నవరపాడు ఒంగోలులో ఉన్నటువంటి 65/1 దాదాపుగా 76 మంది మరి ఎస్సీలకి అక్కడ గతంలో 2006లో దాదాపు 76 మందికి పట్టాలు ఇవ్వటం జరిగింది. అయితే ఈ 76 మందికి పట్టాలు ఇచ్చిన తర్వాత తుఫాన్ రావడం జరిగింది. తుఫాన్ వచ్చిన తర్వాత గుడిసెలన్నీ కొట్టకపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎక్కడెక్కడికో పోయి కూలీనాలు చేసుకున్నటువంటి వాళ్ళు అవంతా మరి ఇల్లు కట్టుకునే నిర్మాణానికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న తర్వాత 2006 తర్వాత మరి ఎన్నోసార్లు ఆర్టీఓ ఆఫీస్కి రావడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి తిరుగుతూనే ఉన్నారు. అయ్యా మాకు వచ్చేసి 61/1 ఉన్నటువంటి ఆ బెనిఫిషరీలు ఎంతమందికి అయితే ఇచ్చారో ఆ స్థలాన్ని మాకు అద్దులే చూపించండి, మేము ఇల్లు కట్టుకుంటామని చెప్పంటే అక్కడ మరి ఎంత మాత్రం కూడా ఇప్పుడు 2006 తర్వాత 20 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ యొక్క వ్యవస్థలు ఏ విధంగా తయారైన దున్నపోతు మీద వాన కురిసినట్టుగా పేదోడి ఆకలి బాధ తెలియకుండా పేదోడు కష్టపడి కూలీనాలు చేసి చెమట కాలుస్తుంటే చెమట రక్తాన్ని జలగల్లాగా పీక్కొని తాగతా ఆ చెమటను తాగతా ఎవడైతే కష్టపడి కూలీనాలు చేసినటువంటి పన్నుతో బతుకుతున్నారు, ఉద్యోగాలు తీసుకుని జీతాలు తీసుకున్నటువంటి వారికి కూడా కొంచెమైనా మానవత్వం లేకుండా వాళ్ళు ఏదో కలెక్టర్ అయినా పేదోడు చెమట నుంచి వచ్చి రూపాయి తినాల్సిందే, ఆర్డీఓ అయినా విఆర్ఓ అయినా తినాల్సిందే. అయితే ఇక్కడ ఒంగోలులో ఉన్నటువంటి మరి నాలం వెంకటేశ్వర్లు అనేటువంటి కేవలం మరి ఆ సర్వేర్ వచ్చేసి ఒంగోలులో మరి నాటకం ఆడిస్తూ ఉంటాడు. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 4-5 సార్లు అతను సస్పెండ్ అయినా సరే నా తడాక ఏందో చూపిస్తాను, కలెక్టర్లు కొంటాను, అవసరమైతే ఆర్డీఓలు కొంటాను అని చెప్పి ఏదైతే ఫోకల్ పాయింట్ అయితే ఉందో ఈ యొక్క అర్బన్లో ఉన్నటువంటి ఆ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్లో అతను ఉద్యోగం చేయడానికి వీలు లేదు. అయినా కూడా అతను మీసాం నిలబెట్టి తొడగొట్టి ఇప్పుడు 4-5 సార్లు అతను సస్పెండ్ అయినా కూడా మరలా కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజున వచ్చేసి అదే ఒంగోలు 4-5 సార్లు చేస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ రెవెన్యూ పరిస్థితి ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు కావచ్చు, జాయింట్ కలెక్టర్ యొక్క పరిస్థితి ఒకసారి చూడండి. అతను వచ్చేసి సస్పెండ్ అయిన వెంటనే ఎక్కడికో పోతాడు, అక్కడ దూరంగా పోతాడు, మళ్ళీ ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మరి ఆ యొక్క చలివేంద్రం ఆ ఇనాం భూమిని, ప్రభుత్వ భూమిని ఈ యొక్క నాలం వెంకటేశ్వర్ల సర్వేర్ ఏం చేస్తాడంటే ఆ భూమిని ప్రైవేట్ భూమిగా మార్చి లింగారెడ్డితో చేతులు కలిపి ఆ భూమిని వచ్చేసి ఈరోజు మరణించిన పరిస్థితి. ఒక ఇంటి స్థలం పట్టా ఇచ్చేటప్పుడు అతనికి 25 సంవత్సరాల 30 సంవత్సరాల ఉంటుంది. అంటే 26లో ఇచ్చినటువంటి 2006లో ఇచ్చినటువంటి పట్టాదారులు ఈ రోజున కొంత ముసలితనం కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అంటే భారతదేశంలో మనిషి జీవించడానికి ఏదైతే గూడు ఈ గూడు లేకుండా అంటే ఈ 76 మంది ఇన్ని సంవత్సరాలు మరి బతికారనేది యథార్థం. అంటే ఇవాళ కొంతమంది అక్కడ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి సంపద మొత్తం కూడా మరి కొంతమంది వ్యక్తులు చూడదు మరి ప్రభుత్వ భూములను కూడా కబ్జా చేస్తూ అంటే ఈ 76 మందికి సంబంధించినటువంటి స్థలాలను కూడా కబ్జా చేస్తూ తన మాత్రమే బతకాలనేటువంటి దురుద్దేశంతో ఒకవైపున ప్రజల మరి పన్నులతో అధికారులు ఇవాళ ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరి పక్షాన ఉండాలి, ఏదైతే ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఉన్నప్పుడే మాత్రమే 76 మందికి పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు ఇచ్చినప్పుడు అది ప్రభుత్వ ఆస్తి, ఆ ప్రజలకు ఇచ్చినటువంటిది కలిసి రక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారుల మీద ఉంది. ఆ రెవెన్యూ అధికారులతో పాటు పోలీసుల మీద కూడా మరి ఎవరైనా అదనపు వాళ్ళు వస్తే ప్రభుత్వానికి సంబంధించిన చట్టాలను రక్షించిన బాధ్యత ఈ రాజ్యాంగ వ్యవస్థలో మరి రెవెన్యూ వాళ్ళు పోలీసు మొత్తం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళ మొత్తం కూడా రెవెన్యూ కావచ్చు, పోలీసు కావచ్చు, ఎవరైతే వ్యక్తులకు సంబంధించి ఎవరైతే ధనవంతులు ఇవాళ రియల్ ఎస్టేట్ చేస్తున్నారో వాళ్ళ వైపున ఉంటూ పేదవాడికి అన్యాయం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగం, అదేవిధంగా పాలకుడు కూడా ఏ నియోజకవర్గంలో అయితే ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇవన్నీ కూడా మరి ఎక్కడ గతంలో పట్టాలు ఇచ్చారు, గతంలో వాళ్ళకి ఎందుకు పొజిషన్ చూపించలేదు, ఎందుకు ఇవాళ నా నియోజకవర్గంలో పేదరికంగా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, వీటన్నిటిని కూడా పాలకుడు మొత్తం కూడా ఈ ప్రజాప్రతినిధి ఎవరైతే రాజ్యాంగంలో ఇవాళ ఎన్నిక కాబడిన వాళ్ళు ప్రజల ద్వారా ఓట్లు పొంది ఎన్నిక కాబడిన వాళ్ళు మొత్తం కూడా ఇవాళ వీటన్నిటిని రివ్యూ చేయాల్సిన అధికారులను కూర్చోబెట్టుకొని రివ్యూ చేయాల్సిన బాధ్యత ఉన్నటువంటి నేపథ్యం. కానీ ఈ అధికారులకు సంబంధించినటువంటి ఈ రివ్యూ లేకపోవడం పేదలకు ఇచ్చిన భూముల్ని మొత్తం కూడా పట్టాలని మొత్తం కూడా మరి ధనవంతులు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కబ్జా చేసేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో దీని మొత్తం కూడా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ బాధిత ఎవరైతే ఈ అరుగులైతే ఎవరైతే ఉన్నారో ఈ పట్టాదారు మరి ఇంటి నివేశించే పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నివాస గృహాలు దక్కేంత వరకు కూడా వాళ్ళు వెంట ఉండి పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్.